దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇంకా అన్నగారి బిడ్డ బాలకృష్ణ గారు ఇద్దరే ఇప్పుడు దూసుకుపోతున్నారు. చూడొచ్చు తన చిత్రం, తనకు సంబంధించిన మంచి పాట. బాలకృష్ణ గారి పాటలు కూడా అన్ని బాగుంటాయి. ఒకటి రెండు కొన్ని నచ్చుతాయి. ఒకటని మనం చెప్పలేము. 90s ఆ టైంలో వచ్చిన పాటలు మ్యూజిక్ డైరెక్టర్స్ అదే విధంగా ఇచ్చారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు యాక్ట్ చేయడం కూడా వీళ్ళు పాడుతున్నట్టు అనిపించేది. బాలు గారు మహానుభావుడు, ఆయన వీళ్ళకి తగ్గట్టుగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అలా పాడేవారు. జడలోని పువ్వులు జారితి నీ ఒడిలో ఉన్నాననుకున్నా, చిరుగాలిలో కురులోగితే చిరుగాలిలో కురులోగితే నీ చేయి తాకినని అనుకున్నా, ఆ చూపులలో కదలాడినవి నీ వలపు రేఖలే. బాగుంటుంది పాట, తెలుసా మీకు? సిపాయి ఓ సిపాయి నీవెంత ఎంత వేచి వేచి చూసానో, నీ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. సిపాయి ఓ సిపాయి అంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ నాకు ఇది బాగా అంటే నచ్చిన పాట. సురుచిర సుందరవాణి మధుమయ మంజలవాణి కదా, ఇదొకటి. రాళ్లల్లో ఇసకల్లో రాసాము ఇద్దరు పేర్లు, కళ్ళు మూసి చూసుకో కలిపి చదువుకో ఒక్కసారి. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. ఏ పాట కాబట్టి దంచవేమే నత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు. ఎలా తీసుకుంటే వెళ్ళిపోతే అంటే ఆ వంశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పాటలు వాడుకుంటారు, గుర్తు చేసుకుంటారు. అవునండి, అవును అవును. రామారావు గారు అంటే ఆణిముత్యాలంటే పాటలు, ఆయన తిరుగులేదు ఇంకా. అసలు రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు అద్భుతాలమ్మా. ఆ తర్వాత ఈ బ్యాచ్. ఇప్పుడు మనం అనుకుంటే ఈ జనరేషన్ మనం పాడలేము, ఇప్పుడు పిల్లలు పాడుతున్నారు అనిపిస్తుంది. పిల్లలు పాడుతున్నారు, చక్కగా పాడుతున్నారు వాళ్ళు, పిల్లలు పాడుతున్నారు, బాగున్నాయి అవి. ప్రజెంట్ చాలా మందికి ఈ ప్రకృతి విలువ తెలియదమ్మా చాలా మంది. అవునండి, అవును. ఇప్పుడు మనం కొన్ని ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. నేల తల్లి గొప్పదనం కానీ ఆ ప్రకృతి కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుంది కూడా చాలా మందికి తెలియదు. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా. ఊరికనే రాయలేదు ఈ పాటలు. ఆ తల్లి గొప్పదనం ప్రకృతి గురించి కూడా. అవునా కదమ్మా? ఆ తల్లి కన్నెర చేస్తే ఏ విధంగా జరుగుతుందో మనం ఎన్ని చూసిన సునామీ రూపంలో కానీ, నిన్నటి మయన్మార్ భూకంపం కానీ, ఇప్పుడు కొన్ని విషయాలు కూడా దాని చుట్టే మన హైదరాబాద్లో తిరిగాయి. దీని గురించి కూడా మీరు ఒక పాట రాసినారు, నాకు తెలుసు. అది మీ నోట్. అవునండి, అవును, రాసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రకృతి కన్నెర చేస్తే మనం ఎవరో ఆపగలమండి, కానీ ఆ ప్రకృతిని మనం కాపాడాలి కదా. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి కూడా నెత్తి మీద ఎంత బరువు మోయగలరు అంతే మోయగలరు. భూమి అయితే మాత్రం మోయాలి కదా, అంతే కదండి. ప్రతిరోజు తొందరనే ఉన్నాం ఆవిడ మనం, మామూలుగా కాదు కదా. అది అనిపిస్తుంది నాకు. పాత సినిమాలు కూడా కొన్ని పాటలు కూడా ఉన్నాయి మనకి. చెట్టు మీద చూడండి, పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో, మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలు రాని కోయిలమ్మ పాడునులే, ఆనందంతో అనురాగంతో నామది ఆడునులే కదా. అంటే ఇవన్నీ చెట్లు చుట్టూ ప్రకృతి చుట్టూ తిరుక్కున్న పాటలండి. చెట్టు పుట్టల ఉసురు స్వార్థంతో తీసేవు. ఈ పాట ఎవరు పాడుతున్నారు తెలుసండి? పక్షులు పాడుతున్నాయి. పాడుకుంటే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. చెట్టు పుట్టల ఉసురు స్వార్థంతో తీసేవు, ఏమి జన్మము నీది నరుడా, ఎంత దౌర్భాగ్యుడవు నరుడా, పాముకేమో తలల విషము ఉంటుందిలే, పంటల్ని కాపాడి మేలు చేస్తుందిలే, నిలువెల్ల విషముతో ప్రకృతిని నీవేమో పాడు చేసేవు నరుడా, ఎంత స్వార్థము నీకు నరుడా. అయితే పక్షి అనుకుంటుంది అనమాట. అంటే చూడండి, పొద్దున్న ఉన్న చెట్టు సాయంత్రానికి ఉండకపోవచ్చు. ఆ పక్షులు ఎలా అనుకుంటున్నాయి అంటే,
తెల్లారి బిడ్డల్ని ముద్దాడినాను, ఆ ముద్దు మురిపాల మురిసిపోయాని. సాయంత్ర వేళొస్తే చెట్టు లేదాయే, నా పిట్ట పాపలు ఏమైపోయే. దిక్కు తోచదు నాకు ఏమి చేయాలి, దిక్కు తోచదు నాకు ఏమి చెయ్యాలి. ఏమనిపిస్తుందో మీరే చెప్పండి. ఎందుకంటే పొద్దున్న ముద్దాడి పిల్లలకి మేత పెట్టి ముద్దాడి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఎవరికైనా పిల్లలే, అది పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు. పెద్ద రాక్షసుడైనా వాడు పిల్లలంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, అంతే కదా. అలా ముద్దాడి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేసరికి చెట్టు లేదు, అక్కడున్న గూడు లేదు, పిల్లలు లేవు. ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. మనము చెప్పుకుంటాము, అవి చెప్పుకోలేవు కదా. అందుకని చెట్టు చేసి మేలు నువ్వు మరిచిపోవద్దన్నా, ఆ చెట్టుని కాపాడి నువ్వు మేలు చెయ్యాలన్నా, ఆ చెట్టుని కాపాడి నువ్వు మేలు చెయ్యాలన్నా. పచ్చని చెట్టు ఉందనుకోండి, మనకి వర్షాలు పడితే చక్కగా బోల్డన్ని పక్షులు వస్తాయి మన ఇంటి ముందుకి, మనకి పండు ఫలాలు అన్నీ ఇస్తుంది, అవసరమైతే మనకి కట్టెలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, ప్రాణవాయు ప్రతిదీ ఇస్తుంది మనకి చెట్టు. మన నుంచి ఏం ఆశించట్లేదు. చెట్టున్న కాయలున్న చెట్టు కూడా మనందరం కొడుతూ ఉంటాం, రాళ్ళేసి కొడుతూ ఉంటాం. అయినా సరే ఆ చెట్టు ఏమనదు, మనకు అన్నీ ఇస్తుంది భరిస్తూ. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి. చెట్లు కొట్టేసి ఇల్లు కడుతున్నారు, ఆ తర్వాత చెట్టు కావాలంటే ఎప్పుడు పెరుగుతుంది? అది ఎన్నో 100 సంవత్సరాలు పెరిగిన చెట్టు మళ్ళీ 100 సంవత్సరాల దాకా మనం బతుకుంటాం లేదు కూడా తెలియదు. తీసి పడేయడం ఈజీ, పెట్టడం కష్టం కదా. ఇప్పుడు ఒక ఇల్లైనా పడగొట్టేయడం ఈజీ, కట్టడం చాలా కష్టం కదండి. అది ఏంటంటే ఇది చెప్పడం అన్నది కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇక ప్యారడీస్ సాంగ్స్ విషయానికి వస్తే నవ్వు వస్తుంది మీరు పాడే పాటలు. దాంట్లో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, అట్లాగే ఒక మెసేజ్గా ఉంటుంది. అలాంటి ప్యారడీ పాటలు తప్పకుండా అండి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాఫిక్లో చిక్కుకున్నాను. అప్పుడే అంటే ఎప్పుడు రాసుకుంటూ ఉంటాను, ఆ ట్రాఫిక్ కనిపించగా నేను అనుకుంటా, ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళేదారి చారడు ఉంటుంది, ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళేదారి చారడు ఉంటుంది, ట్రాఫిక్లో నా చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మర్చిపోతావు, హైదరాబాదు నగరం చూడు రాజాలింగో రాజాలింగా, అంతే ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివ శంభులింగ అలింగ, గుంతలు పడిన రోడ్లను చూడు శివ శంభులింగ. అంటే నన్ను తిట్టుకుంటారేమో వాళ్ళు, మధ్య మధ్యలో గుంతలు అలాగే ఉన్నాయి. అంటే ఒకటండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.